కృపగల మా తండ్రి, సర్వశక్తివంతుడైన మా దేవ, ఘనత మహిమ ప్రభావం గల మా ప్రియ పరలోక తండ్రి, ఈ సర్వోన్నతమైన మీ ఘనమైన నామానికి వేవేల స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాము. దేవానికి స్తోత్రం. మేము ఆశించి ప్రార్థించి కనిపెట్టుకున్న రీతిగా ఈ దినములను మాకు అనుకూలపరిచినారు. మా దేవా మీకు స్తోత్రాలు. తెనాలి ప్రాంతంలో నుంచి, కడప పరిసర ప్రాంతాల్లో నుంచి, మరి ముఖ్యంగా మా ప్రభువా, మా రక్షక అమెరికా దేశంలో నుంచి ఈ దినదాసుడు మా సహోదరుడు జానన్న గారిని మమ్మల్ని తీసుకొచ్చినారు. మీకు స్తోత్రాలు. ప్రయాణాలన్నింటిలో, పనులన్నింటిలో, మరి అన్ని విషయాలలో మీ తోడు అయినా, మీ నడిపింపు అయినా, మీ కాపుదల మా తండ్రి, మీ భద్రత మెండుగా ఉంచి ఈ గుడికలు జరుపుటకు మీ చిత్రంలో ఈ కార్యాన్ని ప్రారంభించుటకు అయినా మీ పాదాలు బట్టి ప్రార్థిస్తున్నాం. మీ పాదాల దగ్గర అనుకుంటున్నాం. మా తండ్రి గుడి దగ్గరలో మహిమ పొందండి. మాకు కావలసిన సత్యాలు నేర్పించండి. ఆ సత్యాన్ని అనుసరించి జీవించి సత్య సంబంధమైన నీ రాజ్యానికి మేము యోగ్యులు ఉండకు, మేము అర్హులు ఉండకు, ఆ వాక్యాన్ని మేము పొందుటకు, తెలియని అనేక సత్యాలు మేము నేర్చుకున్నకు మా మధ్యకు నడిపించిన నీ దాసంలో అయినా మనకు అనేక విషయాలు నేర్పించి గురించించి మా హృదయాలు భద్రపరిచి నీ నామానికి మహిమ ప్రభావం చెల్లించుకోండి. మా క్రీడ మా రక్షక ఈ దినము రేపు ఈ గుడిగిరలతో మీరు మహిమ పొందండి మా దేవా. మరి వాతావరణంలో నీ చిత్తమైతే తండ్రి అనుకూలపరచండి. వంటలు చేసుకోవడానికి, రాకలకు, పోకడలకు, మరి అయినా సంవత్సరాన్ని ఎరిగిన దేవా ఈ చిత్తాన్ని జరిగించాలని మీ పాదదాసులంగా నా తండ్రి మీ పాదాలు బట్టి ఆయన ప్రార్థిస్తున్నాం, అడుగుకుంటున్నాం, వేడుకుంటున్నాం. తండ్రి సంవత్సరంలో ఎరిగిన దైవం ఈ నామానికి చేద్దాం మహిమా ప్రభావం చెల్లించుకోండి. రావాల్సిన మా గురిలు నైనా త్వరపడుటకు, ఆసక్తి కలిగి ముందుకు వచ్చుటకు, మీరే సత్యాలు దూర ప్రాంతాల నుండి దేవా మా మధ్యకు నడిపించినావు. నీ దాసులను, నీ దాసులో ఏం భద్రపరిచినావు, నీ దాసుల ద్వారా మాకు ఏం నేర్పనైనావు. నా తండ్రి నువ్వు వెరిగినావు. మా తండ్రి మాకు నేర్పవలసిన సత్యాలు నీ దాసుల ద్వారా మీరు మాట్లాడుతుండగా మా పిల్లలకు ఆసక్తి దయచేయి. లూదియాలో కలిగిన ఆసక్తి దయచేయి, లూదియాలో కలిగిన విశ్వాసం దయచేయి. తండ్రి నీకు స్తోత్రం. తండ్రి నీకు స్తోత్రం. ఆసక్తితో అయినా నీ స్వరం వినుటకు, అయినా నీ సత్యాన్ని మా హృదయంలో భద్రపరచుటకు, మీ జ్ఞానోపదేశంతో మేము పట్టబడుటకు మీ గొప్ప సహాయం మాకు దయచేసి ఆయన గుడిగంటంలో మీరు ఈ ఘనత మహిమ ప్రభావం చెల్లించుకోండి. మా ప్రియుడైనా, మా రక్షకుడైనా, మా విమోచకుడైనా, పరిశుద్ధుడైనా మా ప్రభు అయిన యేసు క్రీస్తు వారి అతి ఉన్నతమైన నామములు, అతి శ్రేష్టమైన నామములు, అతి పరిశుద్ధమైన నామములు ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఇక్కడ కూర్చున్న యవనస్తులకి ఎప్పుడో యవనంగా ఉన్నప్పుడు కానివ్వండి, చిన్న మంది గీతాలు మనకు అలవాటు. తీయగా అయ్యా ఈ సంబంధం బాగా అట్లే అంత కొత్త తరం అయిపోయింది యవనస్తులు. స్టీవెన్సన్ గారి పాటలు, ఏసన్ గారి పాటలు, అట్లా పాటల నుంచి కొత్త పాటలు వస్తున్నాయి. సరే, మనం అందరూ తెలిసిన పాట పాడుకుందాం చిన్న మంది గీతాల ముందు. 6వ నెంబర్ పాట పాడుకుందాం. చూడకుండా ఎవరు పాడతారు ఆ పాట? ఏడకొచ్చి చిన్న మంది గీత వాళ్ళు 6వ నెంబర్ పాట. ఏ పాట అది? సర్వకృపానియకు ప్రభు. అదేగా పాడుకొని ప్రభునామాన్ని మనము మహింపవచ్చు. సర్వకృపానిధియగు ప్రభువా, సకల చరాచర సంతోషమా, స్తోత్రము చేసి స్తుతించుము.
పాడెదను ఆనందముతో సాగెదను ఆనందముతో సాగెదను ప్రేమించినను వెదకితివి ప్రీతితో నన్ను రక్షించితివి ప్రేమించినను వెదకితివి ప్రీతితో నన్ను రక్షించితివి పరిశుద్ధముగని వెంకటకై పాపిని నన్ను కరుణించుము పరిశుద్ధముగని వెంకటకై పాపిని నన్ను కరుణించుము
ప్రేమించెను